గోవులు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానంలో ఒక భాగం. హిందూ ధర్మంలో గోవులకు విశిష్టమైన స్థానం ఉంది. అయితే రాను రాను పశువుల పోషణ తగ్గుతూ వస్తోంది. గోశాలల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారింది. ఇలాంటి సమయంలోనూ గోవులను సంరక్షించుకోవడానికి, వాటిని కన్నబిడ్డల్లా చూసుకోవడానికి కట్టుబడింది ఓ కుటుంబం. పెద్దలు గోవులను పరిరక్షించాలనే మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ తరతరాలుగా గోవుల పోషణే తమ వంశ జీవనాధారంగా చేసుకుని బతుకుతోంది కుటుంబం. 1 కాదు 2 కాదు, ఏకంగా 800 ఆవులను పోషిస్తున్నారు. అనంతపురం జిల్లా తరిమెల గ్రామానికి చెందిన సుంకన్న, తిరుపాలు కుటుంబం పెద్దల మాట చద్దిమూట అన్నట్టుగా తమ తాతలు, తండ్రులు చెప్పిన మాటలకు విలువనిస్తూ తరతరాలుగా గో సంరక్షణలో జీవితం గడుపుతున్నారు. తమకు ఎలాంటి జీవనాధారం లేకున్నా గోవులను పోషించడమే వృత్తిగా చేసుకుని మనుగడ సాగిస్తున్నారు. వాటిని విక్రయించకుండా, ఆవులు అందించే పాలను అమ్మకుండా కేవలం పోషణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సుంకన్న, తిరుపాలు కుటుంబీకులు 3 తరాలుగా గోవుల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. తమ తాతలు, తండ్రులు కూడా ఆవులను పెంచి పోషించారు. 5 ఏళ్ల పాటు గోవులను, గొర్రెలను పోషిస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని పెద్దలు చెప్పడంతో 3 తరాల కిందట వీరి గోవుల పోషణ, సంరక్షణ ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా గోవుల పోషణకే తమ కుటుంబాలు నిరంతరం గడుపుతున్నాయి. మాకు 800 ఆవులు ఉన్నాయి. మా తరతరాలుగా దీనితోనే బతుకుతున్నాం, దీనితోనే జీవిస్తున్నాం. మాకు ఆధికం అంటే ఏమి లేదు, పేడాధికం. సంవత్సరానికి వచ్చి 20 కానీ ఎక్కరాదు. మేము అమ్ముకోదాక, పోగొట్టుకోదాక ఇట్టే మా జీవితాన్ని సర్దుకొని పోతున్నాం. 5 ఏళ్ళు ఆవులు, 5 ఏళ్ళు గొర్రె మేపితే పుణ్యం కట్టుకుంటారని పెద్దలు చెప్పినారు. మా ఇంట్లో పిల్లల కన్నా బాగా చూసుకుంటాం సంతోషంగా. దీని తప్ప మాకు ఆధికం ఏం లేదు. దీన్ని నేర్చిపెడితే మేము బతుకుతామో ఏమో అని తెలియదు మాకు. అయితే వీరు ఆవుల పాలు కూడా పితకరు. వాటిని దూడలే తాగేలా వదిలేస్తారు. పాలను దూడలకు వదిలేస్తే మరింత గోసంతతి పెరుగుతుందనేది వారి ఆలోచన. కేవలం గోమయం మాత్రమే వీరు విక్రయిస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. తమ కుటుంబ పోషణ కష్టంగా మారినా ఏ గోవును విక్రయించకుండా అలాగే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. 800 ఆవులను కంటికి రెప్పలా కాపాడుతూ గొప్ప గోపోషకులుగా మారిన సుంకన్న, తిరుపాలు కుటుంబానికి కనీసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా లేదు. వ్యవసాయ భూమి కూడా పెద్దగా లేదు. ఎలాంటి ఆదాయము ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఉదయం లేవగానే ఆవులను అడవుల్లోకి మేతకు తీసుకెళతారు. సాయంత్రం కాగానే మళ్లీ ఇంటికి తీసుకొస్తారు. ఇదే వారి నిత్యకృత్యం. ఇన్ని కష్టాల్లోనూ ఆవులను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటామంటున్నారు సుంకన్న. ఆవులను మేతకు తీసుకెళ్లినప్పుడు ఏదైనా దూడ తప్పిపోతే మళ్లీ వాటిని ఇంటికి తీసుకొచ్చే వరకు అన్నం కూడా తినబుద్ధి కాదని, నిద్ర పట్టదని చెబుతున్నాడు గోపోషణ చేస్తున్న వారిలో ఒకరైన ఆంజనేయులు. తల్లి పిల్ల అంతా పోయి అడవి ఎమ్ముడు పోయి ఎదుక్కొచ్చుకొని వచ్చే వరకు బువ్వ తినం, మంచినీళ్ళు కానీ ముట్టుకోం. ఈడ తల్లి అడుస్తా అంటే ఆడబిడ్డ ఏడ అడవి అడుస్తా ఉంటుంది. ఈడ తల్లి బాధ చూడదాకా పోయి బిడ్డని ఎదుకొచ్చే పోతాం. దాన్ని తీసుకొని వచ్చినప్పుడు తల్లి ఎంత సంతోషంగా ఉంటుంది అంటే అంత సంతోషంగా ఉంటుంది. అది అంత సంతోషంగా ఉంటే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. 800 ఆవులు ఉన్నా వాటితోనే జీవిస్తున్నాము. వాటి పేడతోనే మాకు ఆధారంగా జీవిస్తున్నాము. వాళ్ళ పాలు అమ్మము, దూళ్ళకే వదిలేస్తాము. మా ఎరికలలో ఎంతో వృత్తులు చేసినా మా వృత్తి మాత్రం ఆవులతోనే జీవిస్తాము. ప్రాణంగా చూసుకుంటాము వాటి ఆవులని. అక్కడ మా పెద్దల నుండి 60-70 ఏళ్ళ నుండి అక్కడే ఆ ఆవులు పెట్టుకొని ఆ పేడ అమ్ముకుంటా మేము జీవనం సాగించుకుంటా అట్లా ఉన్నాము సార్. అదే ఆ కాలం అట్లా గడిచిపోతున్నాం సార్. ఇవి ఆ ఆవులు అమ్ముకోకుండా అట్లా పెట్టుకున్నాము. అవి సొంత బిడ్డలా చూసుకొని మేము జీవనం సాగిస్తూనే ఉన్నాము సార్. పాడిగోన దొల్లకి వదిలేసాం సార్ మేము. గో సంతతిని పెంచడమే తమ జీవితాశయమని చెప్పే వీరు వాటిని మహాసమూహంగా మార్చి ఎలాంటి లాభాపేక్ష లేకుండా జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. గోరక్ష, సర్వజగద్రక్ష అనే నినాదానికి నిలువెత్తు రూపంగా నిలుస్తూ ఈ కుటుంబం గోరక్షణకు తమ జీవితాన్ని అంకితం చేసింది.